జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి నాస్తికత్వాన్ని వల్లించే కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈరోజు మార్పు జరుగుతోంది అనే ఒక వాస్తవం వెలుగులోకి వచ్చింది. గతి తార్కిక భౌతికవాదం, అలాగే భౌతికవాదం, మత మౌఢ్యం అంటూ రోజు నాస్తికత్వాన్ని వల్లించే కమ్యూనిస్టు పార్టీలు మరో కొత్త డ్రామాకు తెరలేపాయి. లోక్సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కేరళలో ఘోరమైన పరాభవం తర్వాత సిపిఎం పార్టీ కొత్త నిర్ణయం తీసుకుంది కాదు, కొత్త ఎత్తుగడ వేయడం మొదలుపెట్టింది. దేవాలయ కమిటీలపై కన్నేసింది. ఎలాగైనా దేవాలయ కమిటీల్లో సిపిఎం నేతలందరూ కమిటీ సభ్యులుగా చేరాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ దేవాలయ కమిటీలపై పూర్తి పట్టు సాధించాలని కింది స్థాయి క్యాడర్కి గట్టి సూచనలు చేసింది. అసలు ఈ దేవాలయ కమిటీలలో చేరడం ఎందుకు, పట్టు సాధించాలి అనే వీళ్ళ ఆలోచన వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమైన అంశం కూడా. తిరువనంతపురం కేంద్రంగా 3 రోజుల పాటు సిపిఎం సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లోనే దేవాలయ కమిటీల్లో కమ్యూనిస్టు నేతలు వెళ్లాలని సూచనలు వచ్చాయి. ఇదే దేనికోసం? నాస్తికత్వం అంటూ, దేవుడు లేదంటూ, విగ్రహాలంటూ, అవంటూ ఇవంటూ మాట్లాడే కమ్యూనిస్టులు సడన్గా పోనీ దేవాలయాలకు వెళ్దాం, దేవుళ్లకు దండం పెట్టడం అనడం కాదు, కమిటీల్లో చేరాలి, గ్రౌండ్ లెవెల్ల వరకు వెళ్ళాలి అని కమ్యూనిస్టు నాయకులకు చెప్పారు అంటేనే ఇక్కడ ఆలోచించాలి, ఏదో చేయడానికి ఏమైనా కుట్ర పన్నుతున్నారా అని. అది దేశానికి, మన సనాతన ధర్మానికి వాళ్ళ ఆలోచన మంచిదైతే ఎలాంటి ప్రాబ్లము లేదు, కానీ అది మంచిదా లేకపోతే విషం చిమ్మేదా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజానికి 2013లో పాలక్కాడ్ కేంద్రంగా సిపిఎం ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో కామ్రేడ్లు ఎవ్వరూ కూడా దేవాలయాలను సందర్శించవద్దని, మతపరమైన ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, సాంప్రదాయాలను పాటించవద్దంటూ సిపిఎం మార్కిస్ట్ పార్టీ ఏకంగా తీర్మానాలు చేసింది. అంతేకాకుండా సిపిఎం సభ్యులెవరూ ఆలయ కమిటీల్లో కూడా చేరవద్దని తీర్మానాలు చేశారు. గృహప్రవేశాల లాంటి కార్యక్రమాల్లో గణపతి హోమం లాంటి ఆచారాలను కూడా నిర్వహించొద్దని సూచించారు. ఇక గణపతి హోమం చేయడాన్నే వద్దన్న వీళ్ళు ఇప్పుడు సడన్ గా దేవాలయ కమిటీల్లో చేరుతున్నారు. ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకున్న కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం మార్కిస్ట్ ఇప్పుడు రివర్స్ అయింది. సిపిఎం సభ్యులందరూ దేవాలయ కమిటీల్లో చొరబడాలని, ఆ కమిటీల్లో సభ్యులుగా చేరాలని చెప్పడం చూస్తుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేరళలో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతాన్ని చూసిన తర్వాతనే కమ్యూనిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కమ్యూనిస్టులకు కంచుకోట అయిన మలబార్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఓట్లు గణనీయంగా తగ్గి బీజేపీకి విపరీతంగా పెరిగాయి. దీంతో కమ్యూనిస్టులు దేవాలయాలపై గుత్తాధిపత్యం పెంచుకోవాలని చూస్తున్నారు. ఇక హిందూ విశ్వాసాలను గౌరవించడానికి ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదే, కానీ రాజకీయ ప్రాబల్యం కోసం దేవాలయ కమిటీలో చొరబడడాన్ని హిందువులు ఎప్పటికీ క్షమించరు. అంతేకాదు అసలు దీని వెనక ఉన్న ఆంతర్యం, దీని వెనక ఉన్న విషయం ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కమిటీల్లో చేరారు కదా, దేవాలయాలకే మేలు చేయాలి అనుకుంటున్నారంటే పర్లేదు, కానీ ఆ నెపంతో రాజకీయ లబ్ధి పొందడానికో మరేదో చేయడానికి అయితే మాత్రం క్షమించడం కాదు. ఇక చరిత్రలో లేకుండానే చేస్తారు హిందువులు కాదు భారతీయులు అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.